హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి గాయ్స్. నిన్ననైతే మనం వార్ 2 వర్సెస్ కూలీ డే 2 కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ అయితే నేను డే 3 కలెక్షన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వార్ 2 వర్సెస్ కూలీ కంపారిజన్, డే 3 కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా ఆక్యుపెన్సీ ఎట్లా ఉంది, ఇంకా వర్డిక్ట్ కూడా మనం మాట్లాడుకుందాము ఇవాళ వీడియోలో. సో నిన్ననైతే మనం అనుకున్నాము, చూసుకున్నట్లయితే వార్ 2 కొంచెం డామినేటింగ్ గా ఉంది కూలీ కంటే. ఫస్ట్ డేనేమో కూలీ డామినేటింగ్ గా ఉంది వార్ 2 కంటే. బట్ థర్డ్ డేకి వచ్చేసరికి రెండు సమానమే అయిపోయినాయి. రెండు కష్టమే అని అనిపిస్తుంది గట్టెక్కడము. సో కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే వార్ 2 వర్సెస్ కూలీ ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. టోటల్ కలెక్షన్స్ అయితే వరల్డ్ వైడ్ గా వార్ 2 కి అయితే మనకి 41 crore అయ్యింది. ఇది నెట్ కలెక్షన్స్. గ్రాస్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. ఫస్ట్ నెట్ గురించి మాట్లాడుకుందాము. కూలీ అయితే మనకి 50 CR అయితే కలెక్ట్ చేసింది డే 3లో. ఇందులో హిందీలో వచ్చేసి మనకి 26 CR కలెక్ట్ చేసింది వార్ 2. తెలుగు వచ్చేసి 6.9 CR, తమిళ్ వచ్చేసి 0.3 CR, కర్ణాటక అండ్ మలయాళం అయితే ఇంకేం లేదు. ఓవర్సీస్ అయితే 9 CR అయ్యింది. ఇప్పుడు కూలీ గురించి మాట్లాడుకుందాము. నెట్ అయితే 50 CR, హిందీలో వచ్చేసి 4.5 CR, తెలుగులో వచ్చేసి 9.5 CR, తమిళ్లో వచ్చేసి 26 CR, కర్ణాటక ఇంకా మలయాళంలో 0.5 CR వరకు కలెక్ట్ చేసింది అరౌండ్. ఓవర్సీస్ విషయానికి వచ్చేస్తే 11 CR కలెక్ట్ చేసింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూద్దాం మనము. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ ఇప్పటి వరకు వార్ 2 అయితే ఆల్మోస్ట్ నియర్ టు 215 CR కలెక్ట్ చేసింది. కూలీ అయితే మనకి 320 CR కలెక్ట్ చేసింది. కూలీయే ముందుంది 3 days కలెక్షన్ మనం గ్రాస్ అయితే చూసుకున్నట్లయితే. ఇంకా ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనము వార్ 2 వర్సెస్ కూలీ. తెలుగులో వచ్చేసరికి ఆక్యుపెన్సీ డే 3 మార్నింగ్ షో అయితే 26%, మ్యాట్నీ అయితే 46%, ఫస్ట్ షో అయితే 48%, ఈవెన్ సెకండ్ షో కూడా అంతే 48%. ఇది వార్ 2 మనం మాట్లాడుకుంటున్నాము. హిందీ అయితే మనకి మార్నింగ్ షో 16%, మ్యాట్నీ అయితే 35%, ఫస్ట్ షో అయితే 39%, సెకండ్ షో అయితే 36%. తమిళ్ విషయానికి వచ్చేస్తే తెలిసిన విషయం ఎట్లయినా తక్కువే ఉంటుంది, అక్కడ కూలీ డామినేషనే ఉంది కాబట్టి. బట్ ఈవెన్ చూద్దాము. మార్నింగ్ షో అయితే 25%, మ్యాట్నీ అయితే 60%, ఫస్ట్ షో అయితే 51% అండ్ సెకండ్ షో అయితే 58% ఉంది. ఇప్పుడు ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకి వార్ 2కి ఓవరాల్ గా 42% అయ్యింది తెలుగులో, హిందీలో అయితే 32% అయ్యింది, తమిళ్లో అయితే 49% అయ్యింది అనమాట మనకి ఓవరాల్ గా డే 3 ఆక్యుపెన్సీ ఇది. ఇప్పుడు కూలీ గురించి మాట్లాడుకుందాము. తెలుగులో అయితే మనకి కూలీ మార్నింగ్ షో వచ్చేసి 42%, మ్యాట్నీ వచ్చేసి 71%, ఫస్ట్ షో అయితే 66%, సెకండ్ షో అయితే 75% అయ్యింది. హిందీలో వచ్చేసి మనకి మార్నింగ్ షోకి అయితే 18%, మ్యాట్నీకి అయితే 44%, ఫస్ట్ షోకి అయితే 50%, సెకండ్ షోకి అయితే 46% అయ్యింది. తమిళ్లో వచ్చేస్తే మనకి వార్ 2తో కంపేర్ చేస్తే ఎక్కువే ఉంది. మార్నింగ్ షో అయితే 45%, మ్యాట్నీ అయితే 67%, ఫస్ట్ షో అయితే 71%, సెకండ్ షో అయితే 80%. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుందాము మనము కూలీకి. తెలుగులో అయితే మనకి 63% కలెక్ట్ చేసింది, సారీ ఆక్యుపెన్సీ. హిందీలో అయితే మనకి కూలీ 39%, తమిళ్లో అయితే 66% అయ్యింది కూలీకి మనకి ఆక్యుపెన్సీ. రెండింటితో కంపేర్ చేస్తే కలెక్షన్స్ చూసినా కూడా ఆక్యుపెన్సీ చూసినా కూడా మనకి డే 3లో అయితే కూలీయే కొంచెం డామినేటింగ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వర్డిక్ట్ గురించి మాట్లాడుకుందాము. అంటే బ్రేక్ ఈవెన్ ఇంకా ఎంత కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే వీళ్ళు కొంచెం సేఫ్ సైడ్ లో ఉంటారు, లేదా మూవీ బ్లాక్ బస్టర్ అనొచ్చు. వార్ 2 విషయానికి వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ మనకి తెలుగులో ఆల్రెడీ నాగవంశీ గారు తీసుకున్నారు 80 CR కి అని చెప్పి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఇప్పటి వరకు అయితే మనకి 56% అయితే రికవరీ చేసేసింది వార్ 2. ఇంకా మనకి 44% అయితే రికవరీ చేయాల్సి ఉంది కమింగ్ డేస్ లో. కొంచెం కష్టమనే అనిపిస్తుంది, ఎందుకనంటే నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం 50% ఆల్రెడీ కలెక్ట్ చేసింది. నిన్నటికి ఇవాళకి మనకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 6% కలెక్ట్ చేసింది. సో పోను అది ఇంకా తగ్గుతూ ఉంటది కాబట్టి రికవరీ చేయడం అనేది 44% కూడా కొంచెం కష్టమే అని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. కూలీ బ్రేక్ ఈవెన్ విషయానికి వచ్చేస్తే ఇది మనకి నిన్న మాట్లాడుకున్నాం కదా, దిల్ రాజు, ఏషియన్ సునీల్ ఇంకా సురేష్ బాబు ముగ్గురు కలిసి తీసుకున్నారు 53 CR కి కొన్నారు అని చెప్పేసి. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే 72% రికవరీ చేసేసింది కూలీ. ఇంకా 28% అయితే రికవరీ చేయాల్సి ఉంది. కొంచెం కష్టమే ఇది కూడా, అంటే డే బై డే ఇది కూడా కొంచెం తగ్గుతుంది. బట్ బెటర్ దాన్ వార్ 2 అని చెప్పుకోవచ్చు. వార్ 2 అయితే ఇంకా తక్కువ ఉంది కదా, కూలీ చేసేస్తుంది అనే అనిపిస్తుంది. బట్ వార్ 2 కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఏంటో మరి దీని పరిస్థితి ఈ రెండింటికి.
ప్రొడ్యూసర్స్ అయితే మరి గట్టెక్కుతారో లేదో, మరి ఇది కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. యాక్చువల్ గా మనకి నెక్స్ట్ వీక్ వినాయక చవితికి కొన్ని మూవీస్ రిలీజ్ అనేది ఉండేదన్నమాట. రవితేజది కానీ అట్లా వేరే మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ అవి కూడా కొంచెం పోస్ట్ పోన్ అయినట్టుగా మనకు న్యూస్ అయితే వస్తుంది. దాని గురించి ఇంకో వీడియో కూడా చేద్దాము, మనకు అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. బట్ అవి ఏమీ రిలీజ్ లేకుండా ఉంటే మాత్రం ఇవి రెండు అయితే కొంచెం గట్టెక్కేస్తాయి, పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. బట్ బ్లాక్ బస్టరా కాదా అని చెప్పుకుంటేనైతే కాదు అనే అంటాను నేనైతే. ఎందుకనంటే ఇంకా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఆ మిక్స్డ్ రివ్యూస్ లో కూడా చాలా మటుకు మనకు ఫ్లాప్ అనే వస్తున్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు కూలీ నచ్చింది వార్ 2 కంటే. వార్ 2 కొంచెం సేమ్ వార్ లాగానే అనిపించింది, కొత్తదనం ఏమీ అనిపించలేదు. ఎన్టీఆర్ ని కూడా పెద్దగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అని అనిపించింది. కూలీలో అయితే యాక్టర్స్ ని ఆమిర్ ఖాన్ ని, ఉపేంద్రాన్ని తప్పించి యాక్టర్స్ అందరినీ కొంచెం మంచిగానే యూజ్ చేశాడు లొకేషన్ అయితే అనిపిస్తుంది. ఇది డే 3 వీడియో అయితే. రేపు మండే రోజు మనం అయితే ఈ 3 days కలెక్షన్స్ అంటే టోటల్ కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎంత అయ్యాయి ఏంటిది అనేది సండే వరకు రిపోర్ట్ మనకి ఇవాళ ఈవినింగ్ వరకు రిపోర్ట్ వచ్చేస్తుంది. కాబట్టి రేపు మొత్తం 4 days కలెక్షన్ ఎట్లా ఉంది ఏంటి అనేది రేపటి వీడియోలో చేస్తాము, అప్పుడు మాట్లాడుకుందాము మనము. దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్.